Hello? Whenever you entered into my life, my whole life was changed. I'm very, very happy. I love you. I love you so much, Meenakshi. Whenever... హలో ఏమండి చెప్పండి. చెప్పాను కదా. ఏం సమాధానం చెప్పకుండా అలా ఫోన్ కట్ చేసావేంటి? ఫోన్ కట్ చేసింది నేను కాదండి, గీత. నువ్వు ప్రేమించింది నీ అమ్మాయినా? ఉండు నీ సంగతి చెప్తా. బాబోరా పెద్దదిరా. ఓ ఈ మేధావి లాజిక్ కి డౌట్ వస్తుంది కదూ. ఫోటో చూస్తే కన్ఫర్మ్ అవుతుంది. చూడండి. ఏమయ్యా మాణిక్యం, ఈ అమ్మాయినైనా వాడు ప్రేమిస్తుంది? ఎస్ పెద్దదిరా, ఎస్ దట్ గర్ల్ ఓన్లీ. ఏంటి షాక్ అయ్యారా? మిగతా వాళ్ళు అక్కడ చూపించండి, షేక్ అవుతారు. హలో కామ్రేడ్ కనకమహాలక్ష్మి గారు, అసలే మన కళ్ళు చీకట్లో చింతపండ్లా అంతంత మాత్రమే కనిపిస్తాయి. ఎందుకైనా మంచిది ఇవి పెట్టుకొని చూడు. వద్దా? ఓకే చూడు. అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా? వీడు మన ముందేమో గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడే, పూజకి వేలాయరా అని అంటూనే, మన వెనకేమో గుడి వెనక నా స్వామి డిచ్చుకుని 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 గుర్రమెక్కి కూర్చున్నది అన్న రేంజ్ లో ఏసారెత్తున్నాడు. ఏంటి నేను చేసిన ఈ ఘనకార్యానికి ఈ మేధావికి సన్మానం చేయాలనుందా? మరెందుకు కలిసాం? రండి చేసేయండి. అబ్బా పోసి నీ అమ్మకడు పాడా. సన్మానం అంటే దండేస్తారే, ఇలా మాడిపాడగొట్టరు. నీ గోప పగలగొట్టలేదు, సంతోషించు. అదేంటి పద్ధతిరా సడన్ గా అంత మాట అనేసారు? లేకపోతే ఏమిటయ్యా, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? పేరు ఊరు తెలియదు పెద్దదినా. ఎర్రతరు కాబట్టి బహుశా ఫారినర్ అనుకుంటాను. ఛీ, నీ బొందయ్యా. ఈ ఫోటోలో మోనాలిసా అని ఓ ఆర్టిస్ట్ ఊహించి వేసిన బొమ్మ. ఇలాంటి రూపంతో ఒక అమ్మాయి పుట్టినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. అవునా? అలా పుట్టిన అమ్మాయిని వీడియోలో ప్రేమించాడబ్బా. ఇలా ఎలా ప్రేమించావు? ఓ పుట్టుద్దేమో అనుకుని ప్రేమించాడేమో. కనకం డౌటే లేదే, మీ ఆయనకి వెర్రి బాగా ముదిరిపోయింది. తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చెయ్యి. పెద్దదిరా ఒక చిన్న డౌట్. ఏంటి? ఏ హాస్పిటల్నా? ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవు. అది కాదు పెద్దదినా, జనరల్ గా ప్రేమించిన వాళ్ళ ఫోటో పర్సులో పెట్టుకుంటారు, మరి వీడినికి ఈ ఫోటో పెట్టుకున్నట్టు? మోనాలిసా నవ్వంటే చాలా మందికి ఇష్టమయ్యా, అందుకే అలా పర్సులో పెట్టుకుంటారు. ఓ అవునారా? పదవే. అయ్యో మన బుర్ర తినేటట్టున్నాడు. నీ నవ్వంటే నాకు భయం. దయ్యంలో నవ్వింది చాలు. ఎలా ఒరే అబ్బాయి చెప్పబాయ్. పర్సులో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఫోటో లేదని తెలుసు కదా, మరి ఎందుకురా ఏదో కుంపనట్టుకు వెళ్ళటం? వద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్, ఎవరికి చూపించా బాబాయ్, బాబాయ్ ప్లీజ్ బాబాయ్ అంటూ అంత బిల్డప్ ఇచ్చావు. నిన్ను కొడితే చూద్దామని.
రెండు ఇలా పెడితే బాగుంటుంది. ఆ, అమ్మా అమ్మా మీరు అవి రెండు డిజైన్స్ కలిపి చేయండి. అట్టగేనమ్మా. మీరు ఆ బార్డర్ ఉంది కదా అది కొంచెం పెద్దదిగానే చేయండి, చాలా బాగుంటుంది. అవునవును, ముడతలు రాకుండా జాగ్రత్తగా చేయండి. ఆ. అమ్మా, దాదాపుగా 80% అయిపోయినట్టే. ఇంకా 4 రోజుల్లో ఉన్న చీరలు కూడా తయారైపోతాయి. చెప్పిన గడువు కంటే ముందే తయారు చేసిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగో మాస్టర్ తీసుకోండి. థ్యాంక్ యూ. అక్క నువ్వు తీసుకో. పర్లేదు గీత. అబ్బబ్బబ్బబ్బా నీకు ప్రతిదీ మొహమాటమే తల్లి. అభిగాని చూడండి, సిగ్గు గాని మొహమాటం గాని అస్సలు లేదు. నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా? మీకు ఎలా అర్థమైతే అలా మాస్టరు. తీసుకోమ్మా. ఏంటి ఇలా వచ్చారు? మీనాక్షి గారితో మాట్లాడాలంట, అయ్యగారు పిలుచుకురమ్మన్నారు. అయ్యంటి ఎవడు? నీ బాబా? కాదు, ఓబుల అయ్యగారు. ఓ, ఓబుల్ అయ్య గారు ఇంకా బతికే ఉన్నాడా? అభి గారు మీరు కొంచెం ఉండండి. ఎందుకు రమ్మన్నారు? మాట్లాడి సంధి చేసుకుంటారంట. పర్లేదు కానీ నిజం చెప్పు, మేమేం అనుకోం. సంధికే రమ్మంటున్నారు. ఆయనలో మేము ఖాళీగా లేము, చాలా బిజీగా ఉన్నాం, కుదరదని చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి. అభి గారు మీరు ఆగండి. వస్తానని చెప్పండి, మీరు వెళ్ళండి. ఎంతసేపట్లో వస్తున్నామని చెప్పాలే. 10 నిమిషాల్లో వస్తాను, మీరు వెళ్ళండి. రేయ్ పదండ్రా. జాగ్రత్త. ఏంటమ్మా నువ్వు? వాడు మాట్లాడటానికి రమ్మన్నాడు అంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో పెద్ద కుట్రే ఉండుంటుంది. ఇది ఆలోచించకుండా వెళ్తానంటావేంటి? వెళ్తే ఆ కుట్ర ఏంటో తెలిసిపోతుంది కదా చంద్రన్న గారు. లేదమ్మా, వాడు ఎంత రాక్షసుడో మాకు తెలుసు. వాడి మాట చూపు అన్ని విషయమే. వాడిని నమ్మటానికి వీల్లేదు. ప్రాణాలు తీయటానికైనా వెనకాడ్డు. చంద్రన్న గారు వాడు చంపాలి అనుకుంటే ఇంటికి పిలిపించాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడైనా చంపొచ్చు. చూడండి, ఈ రోజు కాకపోతే రేపైనా సరే వాడితో మాట్లాడాల్సిందే, అతనికి ఎదురుగా నిలబడాల్సిందే. అదేదో ఈ రోజు చేసేద్దాం. వద్దమ్మా, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. వద్దమ్మా, వెళ్ళొద్దు. అవునక్క వద్దు, నువ్వు వెళ్ళొద్దక్క. ఇలా ఎన్ని రోజులు భయపడి దాక్కుంటామండి? అయినా ఇలాంటి రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుందని ముందే ఊహించాం, మరెందుకు భయపడ్డం? చూడండి, ఎందుకు రమ్మంటున్నాడు ఏంటి అని ఆలోచిస్తూ టెన్షన్ పడే కంటే వెళ్తే అతని ఆలోచన ఏంటో తెలిసిపోతుంది కదా, దానికెందుకు అనవసరంగా భయపడిపోవడం? అది కాదమ్మా. చంద్రన్న గారు ఏం కాదు, మీరు అనవసరంగా కంగారు పడకుండా ధైర్యంగా ఉండండి, సరేనా? వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరమ్మా. అక్క జాగ్రత్త. అలాగే వెళ్ళొస్తాను. ఆహా. బాయ్ అభి గారు. హలో, ఏంటండి బాయ్? నేను కూడా వస్తున్నా, పదండి. మీరెందుకండి? ఎందుకంటారేంటండి? అసలు నేను ఇక్కడున్నదే ఇలాంటి థ్రిల్లింగ్ సీన్స్ కోసం. ఇంత మంచి కిక్ మిస్ అయితే ఎలాగండి? మీరు ముందు పదండి, పదండి.
పదండి. అయ్యా వచ్చేస్తున్నారు. అవునా, నిజమా? మరి చెప్పవే. వస్తారా? రావాలి. పిలిచిందెవరు? ఓబులన్నా, లంకా ఓబులన్నా. నేను పిలిస్తే వాళ్ళేందిరా? ఆ దేవుడైనా సరే దిగి రావాల్సిందే. కొమ్ములుండాయని జింక పిల్ల ఎంత ఎగిరెగిరి పడ్డా చివరికి పులినోటికి బలవ్వాల్సిందేరా. రాణి, ఈ జింక పిల్లల్ని కూడా బలికి రాణి. చావుని ఓబులన్న రూపంలో వెతుక్కుంటూ వస్తున్నారా? రాణి, రేయ్ సత్తిగా, అయ్యా అంతా సిద్ధమా? సిద్ధమయ్యా. ఏంది ఆన్నెప్పుడు పోయినారు? రాండి. ఎందుకు రమ్మన్నావు? నెత్తురు, ఉడుకు నెత్తుర్రా. ఉంటది. ఈ వయసులో ఆ మాత్రం ఆవేశం ఉంటది. ఆ వయసులో నేను కూడా ఇంతకంటే ఎక్కువే ఉడుకుతా ఉన్నా. అందుకే కదా 30 ఏళ్ల నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల్ని మకుటం లేని మహారాజులాగా శాసించుకుంటూ బతుకుతా ఉండా. సందన్నాక కూకును మాట్లాడుకోవాలా? కూకోండి. అరే, కూకును మాట్లాడుకోవడం పద్ధతబ్బా. కూకోండి. ఓబులన్నా పేరు వినడమే గాని మనిషిని చూడలేదు కదా. నేనే. ఈ కోట నాదే. ఈ పిచ్చినాయాలేంది పేరు చెప్పుకుని ఇంటిని చూపిస్తున్నాడేంది అని మీకు చాలా విచిత్రంగా ఉంది కదా. పద్ధతి. సంధికైనా సంబరానికైనా పరిచయం ఉండాలి కదా. సోది చెప్పడం ఆపి ఎందుకు పిలిచావో చెప్తావా? సంపేద్దామని.
చెప్పకపోతే ఏందబ్బా? సందని చెప్పినాను కదా, ఏమీ తెలియనట్టు అమాయకంగా అడుగుతావేంది? మీనాక్షి ఓ 10-15 రోజుల నుంచి నన్ను కలవరపెడుతున్న పేరు. ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో 6 సార్లు సర్పంచ్గా ఏకగ్రీవంగా గెలిచిన, బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఇట్టా గెలుస్తూనే ఉంటా. ప్రజల ప్రేమతో కాదు, భయంతో. ఇల్లు కట్టాలంటే ఇటుక మీద ఇటుక పేర్చాలి. మరి 30 ఏళ్లుగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ రావాలి అంటే ఏం చెయ్యాలనో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. చేశా. ఎదగడం కోసం ఎన్ని నీచమైన పనులు చేయొచ్చో అన్నీ చేశా. ఎన్ని అడ్డదారులు తొక్కొచ్చో అన్నీ తొక్కినా. లేసిన గొంతును నొక్కేసిన, ఎత్తిన తలను తొక్కేసిన. ఈ పునాదుల కింద ఎంతమంది ఆర్తనాదాలున్నాయో, ఎంతమంది రక్తపాతాలున్నాయో నాకే తెలీదు. జరిగితే జయభేరి, జరక్కపోతే రణభేరి అన్న మాదిరిగా ఈ లంకా ఓబులన్న సామ్రాజ్యాన్ని ఆ రావణుడి లంకలాగే విస్తరించుకుంటూ వచ్చిన, ఆయనలాగే 10 తరాల శక్తి ఉన్న ఓ కొత్త శక్తిలా ఎదుగుతూ వచ్చాను. కానీ ఈ శక్తికి ఎదురు నిలబడటం కాదు కదా, అసలు ఎదురు మాట్లాడే వాడే లేకుండా చేసుకుంటూ వచ్చిన, మాటే వేదంలా, చూపే శాసనంలా శాసించుకుంటూ వచ్చా. నేనే రాజ్యం, నేనే రాజ్యాంగం అనుకుంటూ పరిపాలించుకుంటూ వస్తున్నా. యముడొస్తున్నాడన్నా భయపడని జనాన్ని లంకా ఓబులన్న వస్తున్నాడంటే మాత్రం భయపడి చచ్చే స్టేజ్కి తీసుకొచ్చిన. కానీ ఇప్పుడు మెల్లగా తేడా కొట్టేసింది. ఇప్పటిదాకా చిత్తమయ్య అనడానికి మాత్రమే లేచిన నోరు ఇయాల నీ చెప్పు చేతల్లో బతకాల్సిన అవసరం లేదు అంటానికి లేస్తుంది. మెడలో ఉండాల్సిన కండువా నడుముకొచ్చింది. భయంతో బతకాల్సిన జనానికి ధైర్యం వచ్చింది. ఈ ధైర్యం పేరు మీనాక్షి. తేలిగ్గా తీసుకున్నా. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల ఏం చేస్తుంది లేని చాలా తేలిగ్గా తీసుకున్నా. కానీ చేశావు. నా 30 ఏళ్ల సామ్రాజ్యాన్ని కదిలించావు. ఆడపిల్లవి కాదే, పులివే నువ్వు. మామూలుగా అయితే నువ్వు చేసిన దానికి చంపేంత కోపం రావాలి. కానీ నిన్ను చూస్తుంటే గర్వం వేస్తుందే. నీలాంటి బిడ్డేగాని నాకుండుంటే ఖచ్చితంగా ఈ స్టేట్కి సీఎంని చేస్తుండేవాణ్ణి. అయిపోయిందా? బయలుదేరుతాం మరి, చిన్న చిన్న పనులున్నాయి.